ఎత్తి మాట్లాడితే ఆడికి కింద నుంచి కారిపోవాలి. అది ప్రభుత్వం. ఒక్క ఛాన్స్ నాలాంటోడికి ఉంటే ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ లో నాలాంటోడు ఒక్కడున్నా ఈ పాటికి ఆడి నోట్లోంచి అన్ని బయటకు వదిలి. అలాంటిది కర్మ. ఏం చేస్తాం, మన ఏపీ ప్రభుత్వంలో అంతా చేతగానే వాళ్ళే. అర్థమైపోయింది. ఈ రోజు నుంచి మనం ఎన్ని కౌంటర్ వీడియోలు చేసినా, ఎంతమందికి రిప్లైలు ఇచ్చినా బొక్క, శుద్ధ బొక్క. వీళ్ళ తరపు నుంచి ఏమి పీకేది లేదు. ఇలాంటి తోళ్ళు స్టేజ్ల మీద పవన్ కళ్యాణ్ గారి నోట్లు అని పెట్టుకుంటే ఎలా ఊరుకొనేది సార్? ఎలా ఊరుకొనేది? ఒక సాధారణ వ్యక్తి, మేము సాధారణ వ్యక్తులు, మేము అనుకోవచ్చు మాకెందుకులే బొక్క, దులుపుకొని పోవచ్చు, దులుపుకొని పోతాం మేము కూడా. మాకేముంది సార్, నెల తిరిగితే జీతాలు వస్తాయి, హ్యాపీగా పెళ్ళం పిల్లలతో హ్యాపీగా జీవించవచ్చు. మాకెందుకు? మాకేం కారం పట్టింది? వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళ మీద కౌంటర్ చేయడాలు, మా ఇంట్లో వాళ్ళని తిట్టించుకోవడాలు ఏం పట్టింది మాకు? ఇలాంటి నా కొడుకులు రెచ్చిపోతూనే ఉంటారు, మేము వాళ్ళకి కౌంటర్ వీడియో చేసుకుంటూనే ఉండాలి జీవితాంతం. ఇదా ప్రభుత్వం నడిపేది? ఒక్కళ్ళు కూడా రియాక్ట్ అవ్వట్లా. కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు సార్? వేసుకున్నారా? గాజులు ఏమైనా వేసుకున్నారు మీరు? ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వట్లా. జనసేన పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి నోట్లో అనే మాట మాట్లాడుతున్నారు, వాళ్ళని ఏం పీకకుండా మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? శబాష్ సార్, శబాష్. ఈ రోజు అర్థమైంది కూటమి ప్రభుత్వం కెపాసిటీ ఏంటో. ఈ రోజు అర్థమైంది. ఎన్ని వీడియోలు చేస్తే ఏంటి? శబాష్ అన్న, సూపర్ అన్న, తోప్ అన్న, ఏమీ చేయలేమురా. మనం ఏం పీకలేం. వేస్ట్. కూటమి ప్రభుత్వం వేస్ట్. ఇలాంటి నా కొడుకులు నోట్లోనే పెట్టుకుని మాట వచ్చిందంటే కూటమి ప్రభుత్వం ఏం చేయలేదంటే వేస్ట్. మనం బొక్క, మనం వీడియో చేసి బొక్క. వాడిని జైలు వేసేదాకా నేను ఇంకో వీడియో చేయను సార్. ఇదే నా లాస్ట్ వీడియో. 100%. ఏదో నేను పెద్ద పుడింగ్ వేస్ట్ సార్. మనకి నెల అయ్యేటప్పటికి శాలరీలు వస్తాయి, హ్యాపీగా పెళ్ళం పిల్లలతో కలిసి ఉంటే చాలు. మీరు కొట్టుకు సావండి, హ్యాపీగా మేము చూసి ఎంజాయ్ చేస్తాం. ఈ రోజు నుంచి ఆయన జైలు వేసేదాకా ఒక్క వీడియో కూడా చేయండి.